హలో, నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన బీరువా వచ్చింది. ఇంత చిన్న బాక్స్లో బీరువా ఏంటి అనుకుంటున్నారు కదా. ఒక్క నిమిషం ఉంటే మీకే తెలుస్తుంది. అందరికీ తెలుగుదనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ బీరువాకి కీ కూడా ఉందన్నమాట. మనం చక్కగా తాళం వేసుకోవచ్చు. అలాగే దీంట్లో 2 అరలు కూడా ఉన్నాయన్నమాట. వెనక వైపు ఇలా 2 హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్లోంచి మనం డబ్బులు వేసుకుంటే ఈ బీరువా లోపల పడతాయి అన్నమాట. ఇప్పుడే మీకు అర్థమైంది కదా, ఇది కిడ్డీ బ్యాంక్ అని. మా బుజ్జి మేనగోడల కోసం నేను ఇస్తున్న బుజ్జి గిఫ్ట్ అనమాట ఇది. పెద్ద బీరువాలు కొన్నట్టు దీనికి ఒక మిర్రర్ కూడా ఉంది. ఎవరికైనా చిన్నపిల్లలు గిఫ్ట్ ఇవ్వాలంటే మాత్రం చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. నేను 2 ఆర్డర్ చేశాను అనమాట. ఇద్దరు మేనగోడలకి చెరొకటి ఇద్దామని చెప్పి. ఫ్లిప్కార్ట్ వాళ్ళ బాక్స్ ఒకటి ఉంది పైన, అలాగే లోపల బీరువా బాక్స్ ఒకటి ఉంది కాబట్టి సేఫ్గా వచ్చిందనమాట. ఎక్కడ పాడవకుండా డ్యామేజ్ అనేది రాలేదనమాట. నీట్గా వచ్చింది. క్వాలిటీ కూడా 250 రూపీసే కదా, ఇది క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. దానిపైన 2 స్టిక్కర్ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, పిల్లలు అంటించుకునేవి అనమాట, బుక్స్ పైనవి. వాటితో పాటే వచ్చిందనమాట. ఎవరికైనా పిల్లలకి మీరు డబ్బులు దాచుకోవడం నేర్పించాలన్నా, లేదా పిల్లలకి బర్త్డేలు గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలాంటి గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. డబ్బులు దాచుకోవడం అదంతా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి మనీ సేవింగ్ అనేది అలవాటు అవుతుందన్నమాట. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోకుండా కొంత సేవ్ చేసుకోవాలనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి తప్పకుండా నేర్పించాలి. ఈ వీడియో ఎలా అనిపించింది, గిఫ్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.